ఇది వేసినాక కదా తీసేది, వేసేది కూడా తీస్తా. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామ పండగకి అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానమాట. పండగ ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు అక్కడ చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, ఇది కొత్తగా రోడ్డు వేశారనమాట. చాలా సంవత్సరాల తర్వాత మా వీధికి రోడ్డు వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ మా బాబాయ్ కూతురు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉందో విందాము. శాంతి, ఎలా ఉంది మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు పడింటే? ఇది సిమెంట్ రోడ్ అనేది చాలా పెద్ద కలక్క. 75 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు మాకు పడింది అనమాట. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళంతా ఇక్కడంతా బురదగా ఉండేదన్నమాట. అసలు ఎన్నో కలలు కన్నారు ఈ రోడ్డు కోసం. ఈ రోజు అసలు ఇట్లా ముగ్గేస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా మాకు. అసలు బుడద, అసలు వర్షం వస్తే మాకైతే ఎంత గలీజ్గా అసహ్యంగా అనిపించేది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఓట్ల కోసం వచ్చేవాళ్ళు కానీ మాకు ఇట్లా రోడ్డు వేయమంటే అప్పుడు మాత్రం వేస్తామంటారు, తర్వాత అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈసారి టీడీపీ వచ్చాక మా నాన్న వాళ్ళు ఇక్కడ తోటనారాయణ మామ అందరూ ఎంతో కష్టపడి మాకు ఈ రోడ్డు వేయించారు. మీ ఊర్లో రోడ్డు పడింది 75 సంవత్సరాలు అంటాక, నాకు 24 ఇయర్స్. ఇప్పుడు వచ్చింది రోడ్డు 75 ఇయర్స్ తర్వాత. అసలు ఎంత ఆనందంగా ఉందో మాకైతే మాటల్లో చెప్పలేము. అసలు పడదా అని ఎన్నో సార్లు అనుకున్నాం. ఏ ప్రభుత్వం వేసింది? వాళ్ళందరూ ఏకిచ్చారన్నమాట. ఏ ప్రభుత్వంలో వచ్చింది రోడ్డు? తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వంలోనే. వెరీ గుడ్. నాది కూడా ఈ ఊరే పుట్టిల్లు. నేను కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, రోడ్డు లేవు బస్సులు లేవు అని చెప్పేసి. కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇట్లా సిమెంట్ రోడ్డు పడేసరికి. మాకు ఎంత ఆనందంగా ఉందో. ఎప్పుడు బురదలో కానీ ఇప్పుడు మాకు దీని మీద వేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు. అవునా? అవును. ముగ్గులు బాగా కుదురుతాయి కదా. అసలు ఎంత బాగుందో చూస్తున్నారు కదా మీరు కూడా. సూపర్. ఇంకా మీ ఊరికి ఏమేమి కావాలని కోరుకుంటున్నారు? మా ఊర్లో అన్ని ఊర్లు డెవలప్ అవుతున్నాయి, ఒక్క మా ఊరు తప్పితే. ఎందుకంటే మాకు పంచాయతీ అనేది సపరేట్గా లేదు. సో మాకు వచ్చిన ఫండ్స్ కూడా మాకు సరిగా వినియోగించట్లేదు. మా ఊర్లో మా కళ ఏంటంటే కృష్ణానగర్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా మొత్తం సిమెంట్ రోడ్డు చూడాలనేదే మా యువత లక్ష్యం అన్నమాట. అలాగే మా ఊర్లో కొంచెము వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందన్నమాట. ఆ వాటర్ ప్రాబ్లం కూడా తీరాలి, అదే మా కోరిక. మీ ఊరు మొత్తం ఉన్నాయా? వీధి మొత్తం ఉన్నాయా సిమెంట్ రోడ్డు? అస్సలు లేవు. ఇదైతే 75 ఇయర్స్ నుంచి లేదు, లేవండి అసలు. అయితే 75 సంవత్సరాల తర్వాత మన అందరి కళ నెరవేరిందనమాట సిమెంట్ రోడ్డు కదా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి కోసం వేసినానని చెప్తాడు. అంతే కదా, మీ పెళ్ళిళ్ళు నీట్గా జరుగుతాయి ఇదంతా నీట్గా ఉంటే. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఇవి మా ఇల్లు అనమాట. ఇవన్నీ మా ఇల్లులు, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు.
ఇదంతా సిమెంట్ రోడ్డు మా ఇంటి ముందు. ఎన్ని సంవత్సరాలు ఈ బురదలోనే పిల్లలు అందరూ ఎంతమంది కింద పడి ఆడుకునే వాళ్ళు అనమాట. వర్షం వస్తే అసలు ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేము, అంత బురద ఉంటుంది. కానీ 75 సంవత్సరాల తర్వాత రోడ్డు పడేసరికి మా వీధులు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మా చిన్నాయన రోడ్డు వేయించింది. ఊర్లో అంతా లెక్క 3 మీటర్లు అయితే మా బజార్ స్పెషల్గా 4 మీటర్లు వేశారండి తెలుగుదేశం పార్టీ నాయకులు. వారికి మా ధన్యవాదాలు. సూపర్. ఇదండి సంగతి. ఎన్ని సంవత్సరాలకో మా వీధికి రోడ్డు వచ్చిందనమాట. అంటే 75 సంవత్సరాలంటే ఏంటంటే మా నాన్న వాళ్ళు ఈ ఊరికి వచ్చినప్పటికీ ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతుందండి. అంటే అప్పటి నుంచి కూడా మా ఊర్లో మట్టి రోడ్లే ఉండేవన్నమాట. మేము ఇంత పెద్దగా అయినా సరే, మా పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళకి వస్తున్నారు అయినా సరే రోడ్లు పడలేదన్నమాట మా ఊర్లో. ఇప్పుడు మా వీధికి రోడ్డు వచ్చేసరికి మా అందరికైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అసలు వర్షం వస్తే గుంతలు బురద బురద అండి. అసలు పిల్లలు అయితే నడచాలన్నా చాలా కష్టపడి కింద పడేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా ఊర్లో పెరిగి పెద్దయి ఇంకా వేరే ఊరికి పెళ్లి చేసుకొని వేరే ఊరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి ఊరికి వస్తున్నా అదే రోడ్డు మీదే కాలం గడిచిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం సిమెంట్ రోడ్డు వచ్చింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఆ రోడ్డు మీద ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడైతే మా వీధికి రంగుల బండి వచ్చింది. రంగుల బండి ఫుల్ ఇంకా అందరు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా ఊళ్ళో శ్రీరామనవమి పండగకు రంగుల బండి కడతారు. కొట్టండి ఇప్పుడు కొట్టండి ఇప్పుడు కొట్టండి. కాన్ రాదా సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రంగుల బండి అయితే ఊరు మొత్తం తిరుగుతుందండి. ప్రతి వీధికి వెళ్తుందన్నమాట. లాస్ట్లో అయితే మా వీధికి వస్తుంది. మా వీధి చివరన అంకాలమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట. అంకాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ తిరిగి దేవలం దగ్గరకు ఉంటుందన్నమాట. దేవలం దగ్గర అనమాట. అక్కడ రోడ్డు మీద సెంటర్లో ఉంటుంది. మా ఇంటికి చాలా దగ్గర. ఇంకా పిల్లలు పెద్దలు అందరికీ చల్లుతూ ఉంటారు. వద్దన్నగానే చల్లిపోతూ ఉంటారు అనమాట. చాలా సందడిగా జరుగుతుందండి శ్రీరామనవమి పండుగ అయితే. మా ఊళ్ళో చాలా బాగా జరుగుతుంది. బంధువులు అందరూ చాలా మంది వస్తారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా 2 రోజులు 3 రోజులు బాగా మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తారనమాట. రంగుల మీద చల్లొద్దన్నా వినరనమాట. వాళ్ళ పని వాళ్ళు చల్లేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడైతే కళ్యాణానికి టైం అయింది. అంతా కళ్యాణం బాగా జరుగుతుందండి. మేము కూడా రెడీ అయ్యాము. ఇంకా కళ్యాణానికి అయితే ఇప్పుడు వెళ్ళాలి. మేము కూడా పానకము అలాగే వడపప్పు అన్నీ తీసుకెళ్తుంది అనమాట అమ్మ. ఇంకా మా వారు కూడా ఊరి నుంచి వచ్చారు. ఇంకా కొన్ని ఫోటోలు అయితే తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నాము. మైట్రా
అందరం ఆడదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పట్టుకోమా సరే. బయట నిలబడంటారా వీడియో తీసి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పెద్ద నిలబడుతురా. వీడియో తీస్తున్నా ఫోటోలకు. ఇక రెడీ అయ్యి ఫ్యామిలీ మొత్తం అయితే గుడికి అయితే వెళ్తున్నామండి. కళ్యాణానికి టైం అయిందనమాట. ఇంకా ప్రతి ఒక్కరు ఊర్లో అందరు కూడా ఇంకా టయానికి గుడి దగ్గరికి అయితే వస్తారు. చాలా బాగుంటుంది. ఊరు మొత్తము ఆ రోజు మాత్రము మా గుళ్ళోనే ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందో చూడ్డానికి. అసలు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. బంధువులు కలుస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. ఎప్పుడు చూడని వాళ్ళని కూడా ఆ రోజు అయితే మేము చూస్తూ ఉంటామన్నమాట. పండగ కదా, పండగకి ఆడపిల్లలు అందరూ వస్తుంటారు. ఇంకా చిన్ననాటి ఫ్రెండ్స్ని అందరినీ కలుస్తూ ఉంటామన్నమాట. చాలా బాగుంటుందండి. చాలా సందడిగా జరుగుతుంది మా ఊళ్ళో. నేనైతే ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వెళ్తాను ఈ పండగకి అయితే. వినోద్ బాగున్నావా? వినోద్ బాగున్నావా? సబ్స్క్రైబ్ టు వావలక్ష్మి. ఎన్నిసార్లు పిలిచినా 3 సార్లు బాబాయ్ చూడలేదా? ఎంజాయ్ పండుగ. వినోద్ బాగున్నావా? నంద్యాల టాప్ ఎవరంటే ఎవరు లేడా? దాతలా చూడండి. కళ్యాణానికి అయితే ఊరు మొత్తం కదిలొచ్చి ఈ గుళ్ళోనే ఉంటుందన్నమాట. గుడి చాలా పెద్దగా ఉంటుందండి. లోపల అందరూ అన్ని స్వాములు ఉంటారనమాట. అలాగే బయట కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా అక్కడే భోజనాలు అన్నీ పెడతారనమాట. చూడండి ఆడవాళ్ళు ఎంత చక్కగా అందరూ కూర్చొని కళ్యాణం అయితే చూస్తున్నారు. అందరూ వస్తారండి. చాలా బాగుంటుంది అసలు. శ్రీరామనవమి పండగ అంటే మా ఊర్లో ఇదొక్కటి చాలా బాగా చేస్తారనమాట. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పండగకు వస్తారు. మంచిగా ఇంకా చాలామంది రారు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి అదే టైంలో పిల్లలకి. అలా చాలామంది కూడా మిస్ అవుతారు. ఎగ్జామ్స్ కానీ లేకుంటే ఇంకా చాలామంది వస్తారనమాట. ఆ ఊరి ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా పండగకి వస్తారు. చాలా బాగా జరుగుతుందండి. కళ్యాణానికి అయితే అందరూ వచ్చారు. కళ్యాణం చాలా మంచిగా జరిగింది. ఇక్కడ అంతా ఆడవాళ్ళ రాజ్యమే అన్నట్లుగా అందరు ఆడవాళ్ళే లోపల కూర్చొని ఉంటారు. బయట మాత్రం మగవాళ్ళందరూ నిలబడుకొని ఉంటారనమాట. ప్లేస్ సరిపోదన్నమాట. అంత పెద్ద గుడి అయినా సరే సరిపోదు, ఎందుకంటే లోపలంతా ఆడవాళ్ళే ఉంటారు. ఇంకా బయట అంతా మగవాళ్ళు ఉంటారు. లోపలికి రావడానికి కూడా అంత సరిపోదన్నమాట. అందుకని చెప్పేసి బయటే కొంతమంది చూస్తుంటారు, లోపల కొంతమంది నిలబడి చూస్తుంటారు అనమాట. చాలా బాగా జరిగిందండి పండుగ అయితే. చాలా హ్యాపీగా ఉంది.
అందులో మా ఊరికి రోడ్ అంటే మా వీధికి రోడ్డు వచ్చేసరికి మాకు ఇంకా పండగ మరింత రెట్టింపు అయిందనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులు తెచ్చిన పానకం వడపప్పు బయట అందరికీ పంచుతారనమాట. ఎవరెవరైతే మొక్కుబడి ఉన్న వాళ్ళు చాలామంది తీసుకొస్తుంటారనమాట పానకము వడపప్పు. దేవుడికి ఇంటి దగ్గర నుంచే తప్పెట్లతో తీసుకొని వస్తారు చాలామంది. ఇలా దేవుని ముందర పెట్టేసి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత బయట తెచ్చి అందరికీ పానకం వడపప్పు అయితే పోస్తారనమాట. పానకం చాలా మంచిదండి. ఎండలకాలంలో ఈ బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి ఏదైనా వేడి ఉన్నా తగ్గిస్తుంది అనమాట. అందుకని శ్రీరామ పండుగకు చాలామంది భక్తులు కూడా ప్రతి గుడి దగ్గర కూడా పానకము వడపప్పు పంచుతూ ఉంటారనమాట. ఇంకా మా ఊర్లో కూడా ఇలా పానకం వడపప్పు ప్రతి ఒక్కరు చాలామంది చేస్తారు, అందరూ పంచుతూ ఉంటారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. చూడు అప్పుడే భోజనాలు కూడా
5 వంకేయండు. శారదమ్మ గారు రామరావుకి సిద్ధంగా జరిగింది 100 రూపాయలు. కళ్యాణం అంతా అయిన తర్వాత లోపల ఉత్సవ విగ్రహాలకైతే టెంకాయలు కొడతారండి భక్తులందరూ. కళ్యాణం జరిగి ఉంటుంది కదా ఆ విగ్రహాలకు అనమాట. తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం కూడా ఉత్సవ విగ్రహాలన్నీ గ్రామోత్సవంగా మొత్తం ఊరు మొత్తం తిప్పుతారండి. చాలా బాగా జరుగుతుంది అనమాట. మళ్ళీ సాయంకాలం నుంచి మొదలు పెడితే రాత్రి 10 వరకు కూడా ఉంటుంది. రోజంతా ఫుల్ ఊర్లో అంతా సందడి సందడిగా ఉంటుందన్నమాట. ఫేస్బుక్లో చూస్తావా? ఫేస్బుక్ హలో సార్, పచ్చడి అండి సార్. గ్లాసులోనా పోయి తాగేటోళ్ళు పోయి గ్లాసులో తాగేది సపరేట్గా తీసారు రంగాయను. ఇంకా లాస్ట్లో అయితే అందరం అయితే కలిసి భోజనాలు అయితే చేస్తున్నామండి. ఇంకా నేను కూడా భోజనం చేస్తున్నాను అనమాట. ఇంట్లో వండుకున్నా సరే ఇంకా అందరు గుడి దగ్గర కదా ఖచ్చితంగా కొద్దిగా తినేసి వెళ్తారనమాట. అందరు చాలామంది ఉంటారు చూడండి. అసలు ఎంతమంది జనాల్లో లేడీస్కి ఒకవైపు జెంట్స్కి ఒకవైపు పెడతారనమాట. అటువైపు అంతా చాలామంది జెంట్స్ ఉన్నారు, ఇక్కడంతా లేడీస్ అనమాట. చాలా బాగా మంచిగా ఉన్నాయి భోజనాలు. ఇక నైట్కి అయితే డ్రామా ఉంటుందన్నమాట. డ్రామా అప్పుడు కూడా నైట్ 10కి స్టార్ట్ అవుతే ఉదయం 3 గంటల వరకు డ్రామా అయితే ఉంటుంది. ఆ నైట్ అంతా కూడా చాలామంది డ్రామా ముందు కూర్చొని చూస్తూ ఉంటారనమాట. చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మా పిల్లలప్పుడైతే మేము డ్రామా స్టార్ట్ అవుతుందంటే చాలా పరిగెత్తుకుంటూ 7-8కే తినేసి పోయి ఇంకా రిజర్వేషన్ చేసుకొని సీట్లు కూర్చునే వాళ్ళం అనమాట. ముందు చాలా నవ్వు వచ్చింది అవన్నీ ఆ డ్రామా చూస్తుంటే. అన్నీ అనుకొని గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నాను అనమాట. ఆ పిల్లలప్పుడు అంతే, ఇంకా ఏదైనా జరుగుతుందంటే ఊళ్ళో సంబరము ముందు ఫస్ట్ ఇంకా వరుసలో కూర్చొని చూసేవాళ్ళం అనమాట. అక్కడే అన్ని పట్టలు వేస్తారు, పట్టల మీద కూర్చొని చూస్తూ ఉంటాము. అక్కడే నిద్ర కూడా పోయేవాళ్ళు చాలామంది. అలా అన్ని పండగ వెళ్తే గుర్తులు వస్తాయన్నమాట. సో చాలా బాగా జరిగిందండి పండగ అయితే మా ఊళ్ళో శ్రీరామనవమి పండగ. ఈసారి మాకు ఇంకా కొత్తగా రెట్టింపు అయిందనమాట, ఉత్సాహం వచ్చింది. నిజంగానే మీరు అడిగినందుకన్నా కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. వదినకి చెప్పినా చూడు. మా అన్ని గ్రూపులు ఉన్నాయి, అన్ని పెద్ద గ్రూపులు ఉంటాయి. అన్ని గ్రూపులలో ఎవరు చేసుకోరని ఊరికే పెట్టినా కానీ దగ్గరికి పోవాలి. ఆ ఉత్సాహం ఎందుకు అనుకుంటున్నారు? మా వీధిలో రోడ్డు వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా నైట్ అయితే గ్రామోత్సవం అంతా అయిపోయిన తర్వాత ఇంకా భజన చూడండి, భజన కాదు సారీ డ్రామా అనమాట. చూడండి ఎంతమంది కూర్చొని ఎంత చక్కగా చూస్తున్నారో. నేను కొద్దిసేపు వెళ్ళి చూసి వచ్చానమాట. ఇంకా మనలాంటి వాళ్ళకైతే నిద్రపోతూ ఉంటాం అది కానీ చూస్తే. కానీ ఇక్కడ చూడండి ఎంత మంచిగా అసలు కూర్చొని ఎంత చక్కగా చూస్తున్నారో. చాలా బాగా అనిపించింది అనమాట. భోజనం చేసుకొని వెళ్ళి కొంతమంది అయితే 3 వరకు కూడా అలాగే కూర్చొని మొత్తం నాటకం అంతా చూసి వెళ్తారనమాట. పల్లెటూళ్ళలో ఇలాంటివి చాలా బాగుంటాయి కదా.
డ్రామాలు కానీ కోలాటాలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటి మరుగున పడకుండా అందరికీ తెలియాలి డ్రామాలు పురాణ కథలు అన్నీ అని చెప్పేసి ఇలా పెడుతూ ఉంటారనమాట. సో ఇదండి మా ఊర్లో శ్రీరామనవమి వేడుకలు. పండగ అయితే చాలా బాగా జరిగింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.